హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మొన్న మండే రోజు చేసిన వ్లాగు. వాయిస్ అయితే వెడ్నెస్‌డే రోజు మార్నింగ్ 1:47కైతే చెప్తున్నాను. అంటే ఈరోజు డేట్ వచ్చేసి వెడ్నెస్‌డే డిసెంబర్ 31. ఈ ఇయర్ అయితే ఎండింగ్‌కొచ్చేసాం కదా! ఈ ఇయర్ ఎండింగ్ గురించి, ఈ ఇయర్‌లో మనం చేసిన మంచి పనులు, తర్వాత మనం చేయాలనుకున్న పనులు, లేకపోతే మనం చేసిన చెడ్డ పనులు ఏంటేంటో అని ఈ వ్లాగ్‌లో అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానో చెప్తాను. ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నాను. అది కూడా ఉప్మా చేసి పెడుతున్నాను. ఉప్మా అయితే ఒక 5, 6 నిమిషాలలో అయిపోతది. తొందరగా చేసేది ఏదైనా టిఫిన్ ఉందంటే దాంట్లో ఉప్మానే. ఇంకా నేనైతే నా స్టైల్‌లో సింపుల్‌గా చేసేస్తాను గదా! ఇంకా తొందరగా అయిపోతది. ఎప్పుడైనా సరే నేను ఉప్మా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేటట్టుగా చేస్తాను. అలా అయితేనే మా సార్‌కి గానీ, మా పిల్లలకి గానీ చాలా ఇష్టము. ఇగ ఈరోజు కూడా ఉప్మా అలానే చేశాను. కాకపోతే రోజు ఏం చేస్తానంటే ఫస్ట్ ఉప్మా రవ్వని ఆ పోపులో ఫ్రై చేసిన తర్వాత వేడి నీళ్ళనేది పోస్తాను. కానీ ఈరోజు ఏందంటే ఫస్టే ఎసరు పెట్టేసిన. ఎందుకంటే నేను కొంచెం ఉప్మాలో క్యారెట్, పొటాటో వేశాను గదా! అవి గూడా చిన్న చిన్న ముక్కలుగా కాదు పెద్ద ముక్కలుగా కట్ చేశాను. అంటే ఉప్మాలో వేస్తే ఉడికే అంతగానే కట్ చేశాను గానీ, ఒకవేళ మనం పోపులో ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి అంటే ఇంకొంచెం చిన్నగా అయితే కట్ చేయాలి. లేదు అంటే వెజిటబుల్స్‌ని మంచిగా ఉడికించాలి. ఇలా అయితే నేను ఈరోజు జస్ట్ ఫ్రైయే చేశాను. ఉడికించలేదు అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే ఎసరు పెట్టేసిన తర్వాత ఉప్మా ఏసేసి, అదే ఉప్మా రవ్వ ఏసి ఉప్మా అయితే చేసి కన్నయ్యకి, విషమ్మకైతే ఇద్దరికీ ఉప్మా పెట్టిన. చూస్తున్నారు గదా! సింపుల్‌గా చేసిన ఉప్మా ఎంత మంచిగా ఉందో వేడి వేడిగా పిల్లలిద్దరికైతే ఉప్మా పెట్టేశాను. కిందెందుకు కూర్చున్నానా బండలు చల్లగుంటే సాపేసుకోలేదు ఎందుకు విషమా చల్లగా లేవు బండలు. నాకైతే చలి పెడుతుంది వణుకుతున్నా మీకైతే చలి పెడతలేదు. సరే కానీ ఉప్మా ఎట్లుంది? టేస్టీ మీకు నచ్చిందా? రోజు అట్లనే చేస్తా కానీ వేడి వేడిగా ఉండదు కదా నన్ను బాక్స్లో పెట్టింది. కన్నయ్య అయితే ఎంత గుడ్ బాయ్ అవుతుండో తెలుసా విషయమా నీకు? ఎందుకు చెప్పు. కన్నయ్య ఈ మధ్య క్యారెట్ తింటుండు, ఆనియన్స్ తింటుండు, కొత్తిమీర తింటుండు, అన్నీ ఉప్మాలు వేసినాయి అన్నీ తింటుండు మంచిగా. నాకైతే మస్తు ఇష్టమవుతుండు కన్నయ్య. ఐ లవ్ యూ కన్నయ్య. ఎంత గుడ్ బాయ్ అవుతుండో. తమ్ముడు అంత గుడ్ బాయ్ అవుతుంటే నాకు ఫుల్ హ్యాపీ ఉంటుంది. కానీ తమ్ముడు క్యారెటు తర్వాత ఆనియన్స్ కొత్తిమీర ఇవి తినకపోతే నాకేమో సాడ్గా ఉంటుంది. కానీ అలా టమాటా వేయలే. టమాటా వేసిన కన్నా చూడు నా కోసం క్యారెట్ తిన్నాను ఒకటి. కొత్తిమీర క్యారెట్ పెట్టుకో ఒకటి. అమ్మా ఏం తినరు? పచ్చిమిర్చి కారం అవుతుంది కదా అది. ఓకే పప్పు టమాటా వేస్తే నువ్వు తిన్నావు అందుకే నా పండు వెరీ గుడ్ బంగారం అవుతుందన్న. పక్కన పెట్టు. కర్రీ ఏం వండుకుందాం ఈరోజు? బీన్స్ వండుకుందామా? బీన్స్ వేరే బీన్స్ ఫ్రై చేసుకుందాం మంచిగా. అంతే. ఇంకా ఇంకా ఎన్ని కూరలు ఉండాలమ్మా? ఇంకా కానీ నీకు బీన్స్ ఫ్రై ఓకేనా? ఓకే. ఇగ ఈరోజు లంచ్‌లోకైతే బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. మొన్న మా సారు ఊరెళ్ళే ముందు కూరగాయలన్నీ తీసుకొచ్చి ఇచ్చారు గదా! దాంట్లో ఇంకా ఒక కాలీఫ్లవర్ ఉంది. తర్వాత క్యాబేజీ అస్సలే ఉండలేదు. గోకరకాయ ఉంది. మళ్ళీ ఈ బీన్స్ గూడా కొన్నున్నాయి. పెద్దది సోరకాయ ఉంది. ఇవన్నీ వండలేదు. ఈ 10 రోజులలో 2 సార్లు పప్పు వండినా. ఒకసారి పప్పుచారు చేసినా. ఇగ రోజు వెజిటబుల్స్ వండుకున్నాం గానీ, కూరగాయలు ఎందుకో అసలు ఒడవనే ఒడవలేదు. అన్నీ అట్లనే ఉన్నట్టు నాకనిపిస్తుంది.
ఇక చూస్తున్నారు కదా! బీన్స్ అయితే కట్ చేస్తున్నాను. బీన్స్ అయితే చాలా లేతగా ఉన్నాయి. ఊకనే కట్ అయిపోతున్నాయి. ఈ బీన్స్ చూసిన తర్వాత నాకు కూర కాకుండా కొంచెం దగ్గరికి ఫ్రై చేసుకొని తినాలనిపిస్తుంది. అందుకే ఇంకా పిల్లల్ని అడిగాను. పిల్లలు కూడా ఫ్రై చేసేయమని చెప్పిండ్రు. బీన్స్ అయితే కట్ చేస్తున్నాను. అయితే ఇక మీ అందరికీ తెలుసు కదా! ఈరోజు డేట్ ఎంత? డిసెంబర్ 31 అంటే ఇయర్ ఎండ్ అయిపోతుంది. రేపటి నుంచి కొత్త న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయితుంది కదా! అదే కొత్త న్యూ ఇయర్ గాదు. కొత్త సంవత్సరం లేదా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయితుంది గదా! ఇట్లా అనాలి. ఇగ మీ అందరికీ తెలుసు గదా! అయ్యో రామా! ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఫ్లోలో మాట్లాడాలి. ఇలా బ్రేక్ వస్తే మళ్ళా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామో మనకే తెలవదు. అందుకే ఆడ మళ్ళా ఇగ మీ అందరికీ తెలుసు గదా! అనే పదాన్ని అయితే వాడినాను కాబట్టి ఇగ అయ్యో రామా! అన్నాను అంతే. ఇగ మనం చూస్తూనే మన కళ్ళ ముందలనే సంవత్సరం అంతా అయిపోయింది గదా! మనకేమనిపిస్తది? నిన్న మొన్ననే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ 2, 3 రోజులలోనే సంవత్సరం ఎండ్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తది కదా! నాకైతే అనిపిస్తది. మొన్ననే గదా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. అప్పుడే మళ్ళా కొత్తగా న్యూ ఇయర్ రావడం ఏంది? ఈ సంవత్సరం ఇంత తొందరగా అయిపోవడం ఏంది? అని జెప్పేసి అనిపిస్తది. ఇగ ఈ ఇయర్‌లో మనం మంచి చూసామో, చెడు చూసామో, లేకపోతే మనకు మంచి జ్ఞాపకాలున్నాయో, చెడు జ్ఞాపకాలున్నాయో, మనం ఏం చేద్దాం అనుకున్నామో, ఏం చేయలేకపోయినామో అవన్నీ అయితే ఈ ఇయర్‌తో అయితే క్లోజ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇయర్ ఎండింగ్ కదా! ఈ సంవత్సరం మనం చాలా అనుకుంటాం. చాలా చేయాలని అనుకుంటాం. కానీ దాంట్లో కొన్ని చేసినయి ఉంటాయి. కొన్ని చేయలేకపోయినయి ఉంటాయి. కొన్ని పనులు మొదలుపెట్టాలి అనుకుంటా. కొన్ని కలల్ని పూర్తి చేయాలి అనుకుంటా. కానీ టైము, పరిస్థితులు, బాధ్యతలు కొన్నిసార్ల మననైతే ఆపేస్తాయి. కొన్నిసార్లనేమో ముందుకు తోస్తాయి. గట్లనే నేను గూడా 2025 జాన్వరిలో చాలానే అనుకున్నాను. లైఫ్ ఇట్లా మారిపోవాలి, అట్లుండాలి, తర్వాత యూట్యూబ్ ముందుకెళ్ళాలి, ఇంకా పిల్లల స్టడీస్ గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో అనుకున్నాను. కానీ తీరా ఈ ఇయర్ ఎండింగ్‌కొచ్చే వరకు ఏదన్నా జరిగిందా అని చెప్పేసి నాకు నేను నా లైఫ్‌ని ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది అని చూసుకుంటే కళ్ళు మూసుకొని తెరిచేలోగా ఈ సంవత్సరం అయితే అయిపోతుంది. ఈ ఇయర్‌లో నేను అనుకున్న పనులు ఒక్కటి కూడా చేశానా? లేదా? అనే ఆలోచనలోనే నేనింకా ఉండిపోయాను. చాలానే అనుకున్నాను. నా గురించి గానీ, పిల్లల గురించి గానీ, యూట్యూబ్ గురించి గానీ, ఇప్పుడు చూసుకుంటే ఏ ఒక్కటి కూడా జరగలేదని చెప్పి కొంచెం సాడ్‌గా అనిపిస్తుంది. అయినా కూడా నేనేం బాధపడతలేను. కానీ నేను ఒక్క విషయం మాత్రం నిజంగా చెప్తాను. నేను ఏదైనా సరే నేను అనుకున్న పని చేయలేకపోయినా గూడా ప్రయత్నించాను కదా చేయడానికి. అదే గొప్ప విషయం నాకైతే. ఎందుకంటే మనం అనుకునే వాటిలలో ఓన్లీ మనమే ఉన్నామనుకో, వాటిని చేయడం సులభం. కానీ మనతో పాటుగా మన ఫ్యామిలీ అందరూ ఉన్నారనుకో, వాటిని నెరవేర్చుకోవడం కొంచెం కష్టం గదా! అయినా గూడా నేను ప్రయత్నించాను కాబట్టి నాకైతే ఒక రకంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం నాకు సక్సెస్‌ని ఇవ్వకపోవచ్చు. కానీ సహనం మాత్రం నేర్పించింది. నా బలమేంటో నాకు చూపిచ్చింది. జీవితం కొన్నిసార్లుగా నెమ్మదిగా నడుస్తుంది. కానీ అది ఆగిపోయిందని కాదు. మనల్ని మనం అన్ని ప్రయత్నాలకి సిద్ధం చేస్తుందని నేనైతే గుర్తుపెట్టుకుంటున్నాను. కాబట్టి ఈ సంవత్సరం నేను బాధతో కాకుండా కృతజ్ఞతతో అయితే ఎండ్ చేస్తున్నాను. మా లెక్కనే మీరు గూడా 2025లో ఏమేం కోరికలనుకున్నారు? వాట్లలో మీరనుకున్న కోరికలన్నీ మీకు నెరవేరాయా? లేదంటే వాటి గురించి మీరు ప్రయత్నం చేశారా? లేదా? అని గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇగ జనవరి 1 వస్తుంది గదా! జనవరి 1 అనంగానే కొత్త ఆలోచనలు, లేకపోతే జీవితాన్ని సరిదిద్దుకునే మాటలు, లేదు అంటే మన పిల్లల లైఫ్‌ని ముందుకు తీసుకోవడం, లేకపోతే మన గోల్స్‌ని మనం నిలబెట్టుకోవడం, వీటన్నిటి గురించి ఒకే రోజులో గట్టిగా సంకల్పించుకుంటా. అదే జనవరి 1. మరి ఈ కొత్త న్యూ ఇయర్ స్టార్టింగ్ అయితే వచ్చేసిందిగా. రేపటితోటి స్టార్ట్ అయితే అవుతుంది. మరి ఈ న్యూ ఇయర్‌కి మీరందరూ చేయాల్సిన పనులు, మీరు మీ లైఫ్‌లో ఎలాంటి సక్సెస్‌ని చూడాలనుకుంటున్నారు? లేదు అంటే మీరు ఈ సంవత్సరం వదిలేసిన పనులేంటి? కొత్తగా క్రియేట్ చేస్తున్న కొత్త పనులేంటి? కామెంట్ చేసైతే చెప్పుర్రి. ఇక ఇప్పుడైతే నేను బీన్స్ ఫ్రై చేసిన తర్వాత పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి నేను కూడా అన్నం అయితే తినేస్తున్నాను. ఉసిరికాయ పచ్చడి పెట్టాను గదా! చాలా రోజులవుతుంది పచ్చడితోనే అన్నం తినక. అందుకే కొంచెం ఉసిరికాయ పచ్చడేసుకొని అన్నం అయితే తింటున్నాను. బట్టలు ఉతకడం అయితే అయిపోయింది. అయితే నేనేమనుకున్నా అంటే బట్టలు ఆరేద్దాం అనుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది.
ఇక ఈడ ఎంత చలి ఉందంటే మస్తు చలి పెడుతుందని చెప్పిన కదా, మొత్తం మన డీప్ ఫ్రిడ్జ్ డోర్ తీస్తే చల్లగా వచ్చి మస్తు వణుకుడు పెడతా చూడు ఒక్కొక్కసారి, ఒక గట్లయితే వస్తుంది. ఇక ఈ చలికి నేను బట్టలు ఆరేసినా కూడా ఇవి ఏం ఆరవు. ఇక నేనైతే నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద అయితే బట్టలు ఆరేస్తే అప్పుడు రూమ్ హీటర్స్ ఆన్ చేయడం వల్ల బట్టలు అయితే ఎండుతాయి. కానీ ఈ చలికి వేసినా కూడా అంతే చల్లగా ఉంటాయి. జాంకాయలు ఏమైనా కాసినాయా అని చూస్తున్నా, ఒక్క కాయ కూడా వేయలేదు. అమ్మో, నడురు విషయమ్మ చలి పెడుతుంది. బయట అవ్వాలంటే ఒక్క మనిషి కూడా మనకు కనపడదు. చలి కదా, డోర్లు వేసుకొని లాక్లు వేసుకొని ఎవరింట్లో అల్లే ఉంటారు. కమ్ విషు, కమ్. ఇగో నేను మా మెయిన్ డోర్ కాడ నిలబడ్డానుకో, ఆ ఇంటి డోర్ ఒక్కటి లాస్ట్, ఇక ఈ బ్లూ కలర్ 2, 3, 4 ఈ 4 డోర్లు కనిపిస్తాయి. తర్వాత ఈడ నిలబడ్డామనుకో, అగో ఇక్కడ నుంచి అక్కడ మధ్యలో ఒకటి డిష్ ఉంది కదా, అదొక క్వార్టర్, పక్కన జామ చెట్టుని చూడు అదొక క్వార్టర్ 2, ఇటు పక్కన ఐటీ ఆరేషన్గా 3, తర్వాత ఆడొకటి కర్టెన్ ఉంది అది 4, అవతల తర్వాత ఏసీ ఉంది అది 5. ఇగో ఇట్లా మొత్తము వీళ్ళందరూ ఏం చేస్తున్నా బయట కనిపిస్తుంది. లోపల డోర్ పెట్టుకుంటే ఇక అదంతా వేరే సంగతి. కానీ ఇంత దగ్గర మన తెలుగు వాళ్ళు ఉండనుకో, మనకి ఎట్లుంటుంది బయటనే ముచ్చట అంతా ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఈ చుట్టుపక్కన ఏడు నిలబడ్డా కూడా అవతల మనిషి కనిపిస్తూనే ఉంటారు కదా. మొత్తం ఇంత దగ్గర క్వార్టర్స్ ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళు 4-5 ఫ్యామిలీలు ఉంటే వాళ్ళ సంసారం అంతా బయటనే ఉంటుంది కదా. నాకైతే మస్తు నవ్వొస్తుంది కొన్నిసార్లు. నేనే ఇక్కడ అందరూ మా ఫ్రెండ్స్ ఉన్నట్టు, నేను ఇక్కడ బయట నిలబడి నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు కొన్నిసార్లు అట్లా అనుకుంటా ఉంటాను. అలా ఎవరో పని చేస్తున్నట్టు అందుకే వినిపిస్తలేదు. ఇక లోపలికి అయితే పోతా, బాగా చలి పెడుతుంది. కంపిషు చలి పెడుతుంది. ఇంట్లో పనులైతే అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే అన్నం తినేసాను కదా, నాకు స్వీట్ తినాలనిపించి మన మాల్ నుంచి సోన్ పాపడి తీసుకొచ్చాం కదా, అదైతే పిల్లలు 2 బాక్సులు అయిపోగొట్టిండ్రు. ఇక ఇప్పుడైతే నేను మూడోది ఓపెన్ చేస్తే నేను పిల్లలైతే తిన్నాము. ఇక న్యూ ఇయర్‌కి మీ అందరిలాగానే నేను కూడా ఈసారి నా లైఫ్‌లో నేను చాలా చేంజెస్ చేసుకోవాలి. చాలా మంచిగా యాక్టివ్‌గా ఈ ఇయర్ అంతా ముందుకు పోవాలి అనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ నేను సంకల్పించుకునే నా పని ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు కదా యూట్యూబ్ గురించే. రోజు యూట్యూబ్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి. తర్వాత షార్ట్ వీడియోస్ చేయాలి. ఛానల్ సక్సెస్ కోసం చాలా నేర్చుకోవాలి. ఇక ఈ సంవత్సరంలోనైనా 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ అయితే తీసుకోవాలి. ఇదొచ్చేసి నా ఫస్ట్ కోరిక. నేను ఈ ఇయర్‌లో చేయాల్సిన పని, ప్రయత్నం కూడా అదే అనమాట. ఇక సెకండ్ వచ్చేసి నేను ఏంటంటే, ఎదుటి వాళ్ళు నా తప్పు లేకున్నా నన్నన్నప్పుడు నేను ఒక విషయం గురించి నన్ను ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఆ రోజు చాలా డిస్టర్బ్ అయితాను. చాలా లోగా ఫీల్ అయిపోయి, ఆ రోజు ఎట్లా అంటే చాలా ఏడుస్తాను. తర్వాత ఇంకా మస్తు డౌన్ అంటే మస్తు డౌన్ అయితాను. చెప్పలేనంతగా అయిపోతాను. ఇగ అలా అవ్వకుండా ఒకరు నన్నంటే నా తప్పు ఉందనుకో దాన్ని యాక్సెప్ట్ చేసేసి సారీ చెప్పాలి. ఒకవేళ నా తప్పు లేనప్పుడు వాళ్ళు నన్నంటే నేనైతే ఆ విషయం గురించి వెంటనే మర్చిపోవాలి. ఆ రోజంతా ఆలోచించి బాధపడాల్సిన పని లేదు గాబట్టి, నేను ఎవరైనా సరే నన్నంటే నేను ఎక్కువగా బాధపడొద్దు అని చెప్పేసి నేనైతే ఈ ఇయర్‌లో సెకండ్ విషయం అయితే ఇది చేంజ్ జేసుకోవాలనుకుంటున్నాను. అంటే సెకండ్ ఆలోచన ఇది. తర్వాత మూడోదొచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే కోపంలో మనం తిడుతున్నప్పుడు ఒకవేళ మన తప్పు లేదని చెప్పాను గదా, అలా తప్పు లేనప్పుడు మనల్ని ఊకే అంటున్నారనే బాధతోని మనకు కూడా కోపం వచ్చి వాళ్ళ మీద అది కాదు, ఇది అని చెప్పేసి కోపంతోని నచ్చజెప్పడానికి ట్రై చేస్తాం గదా. అలా ఎదుటి వాళ్ళు మన మీద కోపంగా ఉన్నప్పుడు మనం మౌనం పాటించాలి అని చెప్పేసి ఇది మూడవ విషయంగా అయితే నేను అనుకుంటున్నాను. నేను నా పిల్లలతోని చాలా టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళకి ప్రతి ఒక్క విషయం నేను దగ్గరుండి నేర్పించుకోవాలి. వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ డే ప్లాన్ మొత్తం నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ డే ప్లాన్ ఎట్లా చేసినా ఆ విధంగా నా పిల్లలనైతే మోటివేట్ చేయాలి. వాళ్ళకైతే మంచిగా చదివించాలి, రాయించాలి. అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉండాలి. ఇంకోటేంటి అంటే నేను నా పిల్లలకైతే స్విమ్మింగ్ నేర్పించాలని చెప్పేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ మేముండే ప్లేస్‌లలో
కొంచెం ఇదంతా లేదనమాట. కానీ ఎప్పటికైనా సరే నేను నా పిల్లలకి ఖచ్చితంగా స్విమ్మింగ్ అనేది నేర్పించాలి నేను. ఇదొకటి. రోజు డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాను గదా! ఆ రోజు నేను సంతోషించిన విషయమే కాకుండా, ఆ రోజు ఒక విషయం వల్ల నాకు బాధ అయితే, లేదు నా ఆలోచన గిట్లుంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తే కొన్ని రోజులు కొన్నిసార్లు నేనైతే ఆ రోజు జరిగిన కొన్ని కొన్ని బాధలు లేకపోతే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌ని మీ దగ్గర హైడ్ చేశాను ఇప్పటివరకు. అలా కాకుండా ఒక డేలో నేను మొత్తం ఎలా ఫీల్ అయితున్నాను, నా హ్యాపీనెస్ ఏంటి, నా సాడ్‌నెస్ ఏంటి, నా మోటివేషన్ ఏంటి, ఇదంతా ఆ వ్లాగ్‌లో క్లియర్‌గా మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకోటొచ్చేసి నా యూట్యూబ్ పేమెంట్ విషయానికొచ్చేసి నాకు ఎప్పుడు పేమెంట్ వచ్చినా గూడా అప్పుడే మీ అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇది కూడా అనుకుంటున్నాను. ఇక మా సార్‌తోని ఫ్యూచర్ గురించి చాలా డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. తర్వాతొచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ ఉంది గదా! చెప్పాను కదా! ఎప్పటినుంచో చైన్ చేయించుకోవాలని చెప్పి అనుకుంటున్నానని. ఈ ఇయర్‌లోనైనా కనీసం నేను ఆ నల్ల పూసల గొలుసైనా చేయించుకోవాలి. తరువాత మా పిల్లల ఫ్యూచర్స్ గురించి నేను మా సార్ ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకోవాలి. వాళ్ళకి ఫ్యూచర్‌లో మేమేం చేయాలి అని చెప్పేసి మనీ పరంగా గూడా ఏమన్నా సేవింగ్స్ ఉంటే మా సార్‌తో అయితే డిస్కస్ చేసి వాళ్ళ కోసం ఇది చేయమనైతే చెప్పాలి. తరువాత ఇగ లాస్ట్ విషయం ఏంటి అంటే నేను మా సార్ ఇద్దరం అయితే హ్యాపీగా ఉండాలి. మా సారు నా మీద కొంచెము కేరింగు, బాధ్యత, ఇష్టం చూయించాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మా సారు ఎక్స్‌ప్రెసివ్ కానే కాదు. కొన్ని కొన్ని సార్ల ఆయన మనసులో ఆయన ఏమనుకుంటుడో నాకు తెలియనే తెలీదు. కొన్ని కొన్ని సార్ల నాకే ఆలోచనొస్తది. నేనంటే మా సార్‌కి ఇష్టం ఉందా? లేదా? అని చెప్పేసి కొన్ని కొన్ని సార్లు అనుకుంటూ ఉంటాను. అందుకే నాకు అలాంటి ఆలోచన రాకుండా ఉండాలంటే కొంచెం మా సారు నాతోని మంచిగా నవ్వుతూ మాట్లాడాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకేంటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే నేను ఒంటరిగా ఫీల్ అవుతాను గదా! ఏ విషయం కూడా నేను మా సార్‌తోని షేర్ చేసుకోలేను. తర్వాత నా ఆలోచనల గురించి గూడా నేను తనతో డిస్కస్ చేయలేను, చెప్పలేను. మరి మా సారేమో ఎప్పుడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు గదా! సో, ఆ పనిలలో ఉండి నేను చెప్పట్లేనా తెలీదు. లేదు అంటే మా సార్ పట్టించుకుంటాడా, పట్టించుకోడా అని గూడా నాకు తెలీదు. లేదు అంటే నేనే ఆలోచిస్తానేమో నేనేదన్నా చెప్తే మా సార్ సీరియస్ అవుతాడు అనే ఆలోచన నా దగ్గరుండి నేను తనతో షేర్ చేసుకోలేనేమో అనైతే నాకనిపిస్తది. కానీ ఈ ఇయర్ అట్లా గాదు. ఏదైనా సరే మనసుకి ఏదన్నా ఆలోచనొచ్చినా లేకపోతే ఎట్లన్నా కొత్తగా చేయాలన్నా గూడా ప్రతి ఒక్కటి నేను మా సార్‌తోనైతే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇగ తర్వాత తను ఆ ఛాన్స్ ఇయ్యకపోయినా గూడా కొన్నిసార్లు కోపమొచ్చేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎవరైనా సరే ఒకరు మనకు ఛాన్స్ ఇవ్వలేదంటే వాళ్ళ మీద కోపడాల్సిన అవసరం లేదు. మనం ఇష్టంతోని గూడా ఛాన్స్ ఇచ్చేటట్టుగా జేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి నాకున్న కొంచెం కోపము ఉండి ఓపిక అనేది రావాలి అని చెప్పేసి ఈ ఇయర్ అయితే నేను కోరుకుంటున్నాను. ఇగ తర్వాత నా పిల్లలకి మంచి స్టడీ అని చెప్పినా గదా! గివే చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్‌లే ఉంటాయి. నాకైతే అడ్జస్ట్ అయ్యే గుణం చాలా ఎక్కువ. ఇగ అది నా పిల్లల కోసం, మా ఫ్యామిలీ కోసం ఇంకా ఎక్కువనే ఉంది. దాన్ని ఇంకా నేను బెటర్‌గా జేసుకొని ఈ ఇయర్ వీళ్ళ ముగ్గురితోని చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం మీకున్న ప్లాన్స్ ఏంటి? మీ ఆలోచనలేంటో గూడా నాతో షేర్ చేసుకోండి. ఇగ ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. What are you doing? I am looking this. Costa after and do not looking that. Costa after you. కొడతా ఆపుతారా? Ni malava. అరే ఎందుకో చెప్పు ఆగు కానీ ఒక్క నిమిషం ఆగు. ఆయ్ అట్లా చెయ్యొద్దు కదా అక్కనే. ఆ? ఆ? అట్లా చెయ్యొద్దు తప్పు కదా నాన్న. Why did you do that? Tell me. ఒకసారి నువ్వు కూర్చో అసలు ఏమైంది చెప్పు నాకు. అరే అరే ఏమైంది చెప్పు. అసలు జరుగు. అరే జరుగురా నువ్వు. అట్లా చేయొచ్చు. నేను ఫీల్ అవుతున్నా మళ్ళీ చేస్తావా నువ్వు అట్లనే. నేను ఫీల్ అయితే మరి చెప్పు అమ్మా చెప్పు అసలు అక్క ఏమంటుంది నేను చెప్పు చెప్పు నాన్న. మర్చిపోతున్నావా? Why did you do that? Tell me. పోయి రాసుకోపోరిగా పో. మళ్ళీ మన బెడ్షీట్లు అన్నీ తీసేసి ఇప్పుడు కబోర్డ్ మొత్తం సదిరేసేయాలి. రాసుకోపో. గో 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 అయిపోగొట్టాలి. నేను చాయ్ తాగే వరకు మీరు అయిపోగొట్టాలి. నాది అయిపోలేదు. నా 4, 5 ఉన్నాయి కన్నా. ఈ రెండు అయిపోతే నా హిందీ అయిపోతే హిందీ పని అయిపోతే కలిసి ఒక్కటే. కలిసి న్యూ ఇయర్కి January 5th ఇంకా 2 days ఉంది. కంప్లీట్ చేయి.
ఈరోజు ఇంట్లో పనుల గురించి మీకైతే ఎక్కువగా షేర్ చేసుకోలేదు. ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న ఆలోచనలు కరెక్టో కాదో కూడా కామెంట్ చేసి చెప్పండి. దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను ఇలా నాకు అనిపించినయన్నీ మాట్లాడుతూ ఉంటాను కదా! కొన్ని కొన్ని సార్లు మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనకు తెలియాలి కదా! ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అవుతుంది కదా! పిల్లలిద్దరూ అయితే నిద్రపోయిండ్రు. రోజు మా సార్ అయితే ఇంట్లో లేక 1 వీక్ అవుతుంది కదా! మేము 7:30, 8కి అలా అయితే నిద్రపోతున్నాము. ఈరోజు కూడా అంతే. 7:00 అయితే పిల్లలు నిద్రపోతున్నారు. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.